తన ఐకి కదా, ఇక్కడేం చేస్తుంది? ఓ, ఇవాళ రిపబ్లిక్ డేనా? పోయేదేముంది, మనం కూడా ఒక 4 ఫోటోలు దిగి స్టేటస్లో దేశభక్తిని చాటేద్దాం. హాయ్ ఐకి, ఏం చేస్తున్నావురా? ఫ్లాగ్స్ పెడుతున్నావా? నాకు కూడా ఒకటి పెట్టవా? ఇవి నీలాంటి వాళ్ళకి పెట్టేవి కావులే. ఇది మామూలు పేపర్ ముక్క కాదు, మన జాతీయ జెండా. ఇది పట్టుకోవాలన్నా పెట్టుకోవాలన్నా దేశమన్నా దేశ జెండా అయినా మీకు గౌరవం ఉండాలి. అయినా నీలాంటి వాళ్ళకి చెప్పినా అర్థం కాదులే. అదేంటి అలా మాట్లాడుతున్నావు? అలానే మాట్లాడతాను. ఎందుకు ఇప్పుడు ఈ దేశాన్ని నేను ఏమన్నానని చెప్పాను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? 1 వీక్ బ్యాక్ ఏమన్నావు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇప్పుడు కొడతాయి మస్తు ఒట్టిపోయింది. హాయ్ అన్నయ్య. హాయ్ ఐకి. అన్న నా దగ్గర జాతీయ జెండా ఉన్నది, 500 డబ్బులు. మీకు లేదు కావాలి? 500 కావాలి. చూసావా, నువ్వు చేసింది నీకు చెప్తేనే నువ్వు తల దించుకొని నిల్చున్నావు. మీలాంటి వాళ్ళ దగ్గర వచ్చి మేము చూసి నేర్చుకునేది ఏముంది? అయినా మీలాంటి వాళ్ళకి దేశభక్తి అంటే ఫోటోలు దిగి స్టేటస్ పెట్టి ఆ ఒక్కరోజు మాత్రమే దేశభక్తి చూపిస్తారు. కానీ మనం ఈ దేశంలో ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నామంటే ఎంతో మంది స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళ ప్రాణాలను పలంగా పెట్టి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. కానీ మనం మాత్రం దేశమన్నా దేశ జెండా అన్న కనీస గౌరవం కూడా చూపిస్తలేం. రిపబ్లిక్ డే అన్న స్వతంత్ర దినోత్సవం అన్నా కేవలం స్టేటస్ పెట్టుకోవడానికి మాత్రమే అన్నట్టుంది. సారీ ఐకి, జెండా అంటే ఓన్లీ స్టేటస్లు పెట్టుకోవడానికని అనుకున్నాను, కానీ దాని విలువ ఇంతుందని నాకు తెలియదు. ఇకనైనా దేశాన్ని దేశ జెండాని గౌరవించు. హ్యాపీ రిపబ్లిక్ డే.